ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా బాబా, చూసావా? తనకు తనే తలకొరివి పెట్టుకున్నట్టు మన ఇంట్లో ఉంటూ ఈ చెర్రిగాడు మన పరువు ఎలా తీసాడు చూడు. ఆ గగన్ గడు తీసిన పరువుని నిలబెట్టాలనే కదా భూమితో వీడి పెళ్లి చేయాలనుకుంది. ఆ గగన్ గడి పరువు తిరిగి నిలబెట్టేలా మన పరువే తీశాడు బావా వీడు. అసలు అసలు వీణ్ణి ఏం చెయ్యాలి బావా? తిరిగి మన పరువుని ఎలా నిలబెట్టుకోవాలి? శవం కాలి ఆవిరయ్యాక ఆవిరి ఎలా కనబడుతుంది, అలాగే మన పరువు ఎలా నిలబడుతుంది? శవం అంటే గుర్తొచ్చింది. వాణ్ణి చంపేయాలి బావా, చంపేయాలి బావా, చంపేయాలి బావా. అవును బావా, మనం వీడిని చంపిస్తే లోకం మనల్ని సమర్థిస్తుంది. పరువు నిలబెట్టుకోవడానికి మన భూమిని విడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే వీడు మన పరువే తీశాడు. శరత్ చంద్ర గారు వీణ్ణి చంపేసి మంచి పని చేశాడని ఈ లోకం అంతా మాట్లాడుకుంటుంది. అప్పుడే మన ఇంటి మర్యాద నిలబడుతుంది బావా. అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు? పరువు కోసం పిల్లల్ని చంపుకుంటారా? మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? అమ్మో అన్నయ్య, వదినా, అంత పని చేయకండి. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నీ చేతుల మీదుగానే పెంచావు, నీ చేతులతోనే వాడి ప్రాణాలు తీస్తావా వదినా? ఒరే, అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా? బంగారం లాంటి భూమిని పెళ్లి చేసుకోమంటే నక్షత్రం మెల్ల తాళి కట్టాల్సిన అగత్యం ఏమొచ్చిందిరా? నోరు మీరా, నోరు మొయ్. ఇక్కడ అన్యాయం జరిగింది మాకు, పరువు పోయింది మాది. నీ కొడుకుని చంపితేనైనా కొంతలో కొంతైనా మర్యాద నిలబడుతుంది. చంపేయాలి బావా, చంపేయాలి. పిన్ని చెప్తుంది కరెక్టే నాన్నా. చెర్రీ చావు మాత్రమే మన ఇంటి మర్యాదకి పరిష్కారం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. గన్ తీసుకురమ్మంటారా నాన్న? నాకు చంపేయాలనే ఉంది భూమి. ఇవి పెంచిన చేతులు కదా, అందుకే తడబడుతున్నాయి. మీరు కాకపోతే పోనీ మన పిన్ని చంపేస్తుంది నాన్న. మీరే చంపారని మేమంతా బయట చెప్తాం. భూమి, అత్తయ్యతో పాటు నువ్వు కూడా అన్యాయంగా మాట్లాడుతున్నావు. మన ఇంటి పరువు కోసం మన ఇంటి మనిషిని చంపేసుకుంటామా? తప్పదు బిందు, చంపేసుకోవాలి. నేను అన్యాయంగా మాట్లాడుతున్నానని నీకు అనిపిస్తుంది. ఈ ఇంటికి న్యాయం జరగాలంటే అదొక్కటే దారి. చెర్రీని చంపేశాక మన నక్షత్రకి తాళి తెంపి విధవని చేసి తెల్ల చీర కట్టించామనుకోండి, మన ఇంటి మర్యాద ఇంకా పెరుగుతుంది. అదిరా శరత్చంద్ర అంటే. పరువు తీసినవాడు మేనల్లుడే అయినా తన అల్లుడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా చంపేశాడని లోకం మాట్లాడుకుంటుంది.
అల్లుణ్ణి చంపేసిన తర్వాత కూతురు నక్షత్రకి మళ్ళీ పెళ్లి కూడా చేయలేదు. విధవని చేసి ఇంట్లో కూర్చోబెట్టాడని లోకం నాన్నను మెచ్చుకుంటుంది. అంతే కదా పిన్ని? ఏం మాట్లాడుతున్నావు భూమి? నా కూతుర్ని విధవం చేయడం ఏంటి? 3 ముళ్ళు వేసిన వాడు మట్టిలో కలిసిపోతే తాళి కట్టించుకున్న ఏ ఆడదైనా విధవే అవుతుంది పిన్ని. అది మన సాంప్రదాయం. అది కూడా నీకు తెలీదా? ఇదసలు తాళే కాదు, జరిగింది పెళ్లే కాదు. ఎవడు చేస్తే నాకేంటి? నేను విధవని ఎలా అవుతానో? ఆ, ఆగు, కంగారు పడకు. పెళ్లి జరగలేదని నువ్వనుకుంటే సరిపోదు. లోకం దృష్టిలో నీ పెళ్లి అయిపోయింది. నువ్వన్నట్టే నాన్న కూడా అంటే అప్పుడు నీ తాళి తీసి పక్కన పెడదు గాని. చెప్పండి నాన్న, నక్షత్ర పెళ్లి చెర్రీతో అయినట్టా అవ్వనట్టా? నానా, అదే చెర్రీతో నా పెళ్లి చేద్దాం అనుకున్నారు. చేస్తే ఇంటి పరువు నిలబడుతుంది అన్నారు. ఇప్పుడు చెర్రీతో నక్షత్ర పెళ్లి జరిగితే పరువు ఎలా పోయినట్టు నాన్నా? మాకు అన్యాయం జరిగిపోయింది అని పిన్న అరుస్తుంది. అన్యాయం జరిగిపోయేంత తక్కువ వాణ్ణిచ్చి నా పెళ్లి చేద్దామనుకున్నావా నాన్నా? అంటే మీ దృష్టిలో నక్షత్ర ఎక్కువ, నేను తక్కువ నాన్నా? అలా మాట్లాడతావేంటమ్మా? ఆ మాటకొస్తే నక్షత్ర కంటే నిన్నే కొంచెం ఎక్కువగా చూసుకుంటున్నాను. అది నీకు తెలుసు కదా. నాకు తెలుసు నాన్న. మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన చెర్రీ నక్షత్రం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి పెళ్లి నిజమని చెర్రీ మీ అల్లుడని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నాను. ఏ ఉద్దేశంతో నక్షత్రకి వీడు తాళి కట్టాడో నాకు తెలీదు. రాతాన్ని సరిపెట్టుకోక తప్పదు. వీడు నక్షత్రకు భర్తే, నా అల్లుడే.